ఆటో డ్రైవర్ని మేయర్ చేసిన కమ్యూనిస్టు పార్టీ 100 ఏళ్ల చరిత్ర గల సిపిఐ పార్టీ తెలంగాణలో హిస్టరీ క్రియేట్ చేసింది. రీసెంట్ గా జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ లో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించి 60 డివిజన్లలో సిపిఐ 22, కాంగ్రెస్ పార్టీ 22, బీఆర్ఎస్ పార్టీ 8, ఇండిపెండెంట్ గా గెలిచిన వారు 6, బీజేపీ ఎంఐఎం 1 డివిజన్ గెలుచుకున్నాయి. రిజల్ట్స్ రాగానే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కోనంనేని సాంబశివరావుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్ చేసి మేయర్ ఎలక్షన్స్ లో కంప్లీట్ గా సపోర్ట్ చేస్తామని చెప్పారు. కానీ 2023 ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తో కొత్తగూడెం ఎమ్మెల్యే సీట్ సిపిఐ పార్టీ గెలిచింది. స్టేట్ లెవెల్లో ఉన్న మిత్రధర్మాన్ని పాటించాలని కాంగ్రెస్ సిపిఐ డిసైడ్ అయ్యి ఇక్కడ జరిగిన మేయర్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తో మేయర్ సీట్ గెలుచుకుంది కమ్యూనిస్ట్ పార్టీ. అయితే మేయర్ గా మాత్రం ఒక ఆటో డ్రైవర్ కి ఛాన్స్ ఇచ్చింది. ఈయన పేరు గణేష్. రోజు ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. గతంలో గణేష్ ఎంపీటీసీగా కూడా పనిచేశారు. కొత్తగూడెం మేయర్ పదవి షెడ్యూల్ ట్రైబ్ కి రిజర్వ్ కావడంతో గణేష్ కి ఛాన్స్ వచ్చింది. కానీ మేయర్ పదవి 2.5 ఏళ్లు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీ కూడా 2.5 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కార్పొరేటర్ మేయర్ గా ఉండేందుకు 2 పార్టీలు అగ్రిమెంట్ చేసుకున్నాయి. రాజకీయాలకు డబ్బులు కావాలి ఓకే, కానీ పదవి రావాలంటే మాత్రం అదృష్టం కూడా ఉండాలి. దానికి లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఆటో డ్రైవర్ గా పనిచేసి మేయర్ అయిన ఈ గణేష్.